మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్డీఏ కూటమిగా ఎన్నికల మేనిఫెస్టోలో రాజమండ్రి సిటీ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం స్థాపించాలన్నది మా మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం. దానికి అనుగుణంగా నెగ్గిన వెంటనే పారిశుధ్యం పైన రివ్యూ చేయడం, శ్రద్ధ వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా వచ్చేది వర్షాకాలం. గత 5 సంవత్సరాలు అనాలోచనతో చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల వలన నీట మునిగే పరిస్థితులు ఉన్నాయి రాజమండ్రిలో. ఇలాంటి పరిస్థితుల్ని మళ్ళీ ఇవన్నీ సరిచేసుకోవడానికి సమయం పడుతుంది. ఆ లోపు మనకి ఏదైతే సమస్య ఉందో ఆ నీట మునిగే సమస్యని తగ్గించడానికి మన చేతిలో ఉన్న అవకాశం డీసిల్టింగ్ ఎప్పుడైతే మనం మెషినరీ ద్వారా చేయగలిగింది చేసి, అలాగే మాన్యువల్గా మనుషుల ద్వారా చేయగలిగింది చేస్తే, ఇప్పుడు ఏదైతే నీట మునుగుతా ఉందో నగరం, దాంట్లో ఒక 20-30% అయినా తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. దానిపైనే రివ్యూ చేశాం. అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ నగరంలోని ప్రతి చోట డీసిల్టింగ్ మెషినరీ ద్వారా చేయాల్సిన చోట చేస్తూ ఉన్నారు. మాన్యువల్గా ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కూడా మెషినరీ వెళ్ళలేని చోట కూడా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే నేను రెవెన్యూలోని ఇంకొక ప్రధానమైన అంశం, డివైడర్స్ వేసి ఉన్నారు, ఒక పక్కన ఫుట్పాత్లు వేసి ఉన్నారు. వర్షం పడినప్పుడు నీరు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి కాబట్టి డివైడర్లు ఎటే స్ట్రెచ్ ఉన్న చోట బ్రేక్స్ ఇచ్చి పెడెస్ట్రియల్ క్రాసింగ్ అవకాశం కల్పిస్తే నీరు కూడా కదలడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పక్కన ఫుట్పాత్ కూడా హోల్స్ పెట్టినట్లయితే నీరు డ్రైనేజ్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నది కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ట్స్ కాలేజ్ నుంచి లాలా చెరువు వరకు యాకంటి ఫుట్పాత్ వేసేసారు. ఎక్కడ మ్యాన్హోల్స్ పెట్టల. డీసిల్టింగ్ చేయాలంటే డ్రైన్లోంచి ఎలా తీస్తాం, ఈ ఆలోచన కూడా చేయలే. ఇప్పుడే ఎంహెచ్ఓ గారికి అడగడం జరిగింది. సమస్యను ఆవిడ తెలియజేశారు, వాస్తవం చెప్పడం జరిగింది. ఇప్పుడే కమిషనర్ గారికి కూడా చెప్పి అక్కడ కూడా ఒక ఇంటర్వెల్స్లో మ్యాన్హోల్స్ పెట్టి అది కూడా డీసిల్టింగ్ చేసే బాధ్యత కూడా అధికారులు తీసుకునే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఏదేవైనా రాజమండ్రి ఒక ఆరోగ్యకరమైన నగరం కింద తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. దానికి అవసరమైన అన్ని చర్యలు నెగ్గిన వెమ్మటనే మొదలుపెట్టాం. ప్రజాక్షేత్రంలో ఉన్నాం. 42 వార్డుల్లో కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ఉదయం 6 గంటల నుంచే శానిటరీ సిబ్బందితో పాటు తిరుగుతూ ఉన్నారు, సమీక్ష చేస్తూ ఉన్నారు, సూచనలు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడే అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపనం చేసినప్పుడు అక్కడ ప్రజలతోటి చర్చించాం. సమస్యలు ఏంటన్నది చర్చించినప్పుడు ఒక కల్వర్ట్ సమస్య చెప్పారు. సుమారు 5 సంవత్సరాల నుంచి ఆ కల్వర్ట్ సమస్య ఉంది. ఎన్ని కల్వర్ట్లు కట్టినా కట్టాల్సిన చోట కట్టకపోతే ఆ సమస్య అలాగే ఉంటుంది. ఎస్సీ గారిని విజ్ఞప్తి చేశాం, కాంట్రాక్టర్ తోటి ముందు ఆ పని మొదలు పెట్టమని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా నగరంలో సమస్య లేని నగరం కింద తీర్చిదిద్దాలన్నది ఎన్డీఏ కూటమిగా మా ప్రధానమైన ఎజెండా. ఆ ఆలోచనతోటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముందుకెళ్తా ఉంది.